మనం అందరం ఎప్పుడో అప్పుడు కర్మ అనే ఒక మాటను వింటూనే ఉంటాం. కర్మ తప్పించుకోలేము. అలాగే కర్మ వెంటాడుతూనే ఉంటుంది. కర్మఫలం జన్మ జన్మల నుండి మనకు వేటాడి అంటే ఈ జన్మలోనే కాదు, ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కర్మలు అవి పూర్వ జన్మలకు సంబంధించిన దుష్కర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు. ఒక్కసారి అనుకుంటాం వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు అంత స్థాయికి ఎలా వెళ్ళారు, దాని వెనకాల కారణం ఏంటంటే వాళ్ళ పూర్వజన్మల్లో ఉన్నటువంటి పుణ్యం తాలూకా ఫలితమే ఈ జన్మలో వీళ్ళు మంచి అభివృద్ధిలో రావడానికి, ఏమీ లేకపోయినా చాలా గొప్పవాళ్ళు కావడానికి ఉంటుంది. అలాగే చాలా మంచివాడండి, ఎందుకు ఇలా జరిగింది, అలాగా బాధపడుతున్నారు ఆ కుటుంబం లేదా ఆ మనిషి అంటూ ఉంటాం. అంటే అంతకు ముందు జన్మలలో వాళ్ళు చేసుకున్నటువంటి దుష్కర్మ ఫలితం ఈ జన్మలో ఇలా అనుసరిస్తూ ఉంటారన్నమాట. ఇలాగ ఎన్ని జన్మల నుంచి ఆ కర్మ ఫలితాలు అలా అలా క్యారీ అవుతాయి. ఆ కర్మ ఎప్పుడు మనల్ని అందుతుందనే దానికి విధంగా ఒక రూల్ లేదు. కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ కూడా వర్ణించలేరు, స్పెసిఫిక్గా చెప్పలేరు. అలాగే కర్మను కూడా సాక్షాత్ భగవంతుడు కూడా తప్పించలేడు అనమాట. ఎవరు శిక్షించినా, ఎవరు రక్షించినా కర్మ మటుకు తన పని తను చేసుకుపోతూ ఉంటుందన్నమాట. కర్మ ఖచ్చితంగా అది మంచిదైతే మంచికి తీసుకెళ్తుంది, చెడ్డదైతే చెడ్డకి తీసుకుంటుంది. మనం ఏం చేసుకున్న కర్మల బట్టే అన్నీ. ఈ కర్మ సిద్ధాంతం ఈ విషయాలు మనకు అర్థం కావు. అయితే దీనికి ఉదాహరణగా అంటే యుగ యుగాల నుంచి కూడా ఈ కర్మ సిద్ధాంతం జనాలు వెంటాడుతూనే ఉంది అనడానికి మహాభారతంలో ఒక కథ ఉంది అన్నమాట. అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. మహాభారతంలో ఈ కర్మకు సంబంధించిన కథ ఏమిటంటే, ఈ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. 100 మంది కౌరవులు చచ్చిపోయారు. అలాగే చాలామంది చచ్చిపోయారు. అక్కడ కౌరవులకు సంబంధించిన బంధుగణం, అలాగే మిత్రగణం, ప్రజలు అందరూ చచ్చిపోయారు. ధృతరాష్ట్రుడు చాలా దుఃఖసాగరంలో మునిగి ఉన్నాడు. ఎందుకంటే 100 మంది బిడ్డలు కోల్పోవడం అంటే ఆ పుత్రశోకం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ టైంలో ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ హస్తినాపురానికి కృష్ణుడు, పాండవులు కలిసి అక్కడికి వస్తారు. ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో. ఆ సమయంలో మరి ఓదార్చే ధర్మం వీళ్ళకి ఉంది కాబట్టి ఆ పెదనాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుని పాండవులు ఓదార్దామని ప్రయత్నం చేస్తారు. ఆయన ఆ టైంలో శ్రీకృష్ణుని పట్టుకుని చాలా బాధపడితే ఎందుకు బాధపడతావు అని చెప్పి కృష్ణుడు ఓదారుస్తాడు. తర్వాత ఆ దుఃఖం వల్ల ఉక్రోషంగా, బాధగా, కోపంగా మారిపోతుంది ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా. కృష్ణ, నువ్వు సాక్షాత్ భగవంతుడివి కదా, అవతార పురుషుడివి కదా, నీకు అన్నీ తెలుసు కదా, ఈ ఇంతటి మారణకాండలు జరగకుండా నువ్వు ఆపలేవా? ఇంతమంది చనిపోవడానికి కారణం నీకు తెలియదా? నాకు 100 మంది పుత్రుల్ని ఒక్కసారిగా కోల్పోయి నేను నా భార్య గాంధారి ఎంత పుత్రశోకానికి గురయ్యావో నువ్వు ఆలోచించలేవా? దీన్ని నివారించలేవా? ఆపలేవా ఈ యుద్ధాన్ని? ఈ మనుషులు నువ్వు మార్చలేకపోయావా అని చెప్పి చాలా కోపంగా ధృతరాష్ట్రుడు కృష్ణుడిని బట్టి కడిగేసాడనమాట. ఆ టైంలో చాలా కోపంగా కూడా ఉన్నాడు. అంటే 100 మంది పుత్రులు పోయారు, ఓడిపోయారు, ఓడిపోయి బతికుంటే వేరు, ఒక్క కొడుకు మిగల్లే, కనీసం చితిమంటలు పెట్టేవాడు కూడా మిగల్లే. 100కి 100 కౌరవులు 100 కదా, పోయారు. అప్పుడు అలా అంటే కృష్ణుడు ఒకసారి మాట్లాడాడు. ఏం కృష్ణ, మాట్లాడకుండా కూర్చున్నావేంటి? దీనికి కారణం నీ దగ్గర ఏముంటుందిలే, నువ్వు లీలా వినోదం చూస్తున్నావు, నీకు లీలలు చూడడం చూపించడం అలవాటే కదా అని ఇంకా దెప్పి పొడుపు మాటలు, కోపంలో అనరాని మాటలు అన్నీ మొదలెట్టాడు. కాసేపు చూశాడు కృష్ణుడు. ఆ కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కదా. ధృతరాష్ట్ర, నువ్వు మాట్లాడడం ఆపితే నేను నీకు చెప్తాను, నీ పుత్రశోకం విషయంలో నేనేమీ కాదనేది ఏమీ లేదు. అయితే ఇక నువ్వు నన్ను నిందించడం మటుకు కరెక్ట్ కాదు. దీన్ని జరగడానికి నేనెందుకు కారణమవుతాను, వాళ్ళంతా చనిపోవడానికి నేనెందుకు కారణమవుతాను, దీని వెనకాల కారణం నువ్వే అంటాడు. నువ్వే అంటే ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయాడు హఠాత్తుగా. ఏంటి కృష్ణుడు నెపం నా మీద పెడుతున్నాడు, ఇదంతా చేసిందంతా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటిదాకా నేను అనుకుంటున్నానే, ఈ కౌరవ పాండవుల వైద్యం ముందే ఆపేస్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా, అన్నీ తెలిసినవాడు, అంత శక్తిమంతుడు అని మనసులో అనుకుని, కృష్ణ నువ్వేం మాట్లాడుతున్నావు, 100 మంది పుత్రులు పోగొట్టుకోవడానికి కారణం నేనా, ఎలా మాట్లాడుతావు ఈ మాట, పుత్ర శోకంతో అల్లాడుతున్నాను, గుండె పగిలిపోతుంది, నా పుత్రులు పోయిన తర్వాత
నిద్ర లేదు, రాత్రి నిద్రాహారాలు మానేసి నేను కుమిలిపోతున్నాను, నేను నా భార్య. నేనెలా కారణం అవుతాను, దీనికి ఇది కారణం నా మీద పెడుతున్నావేంటని చెప్పి కొంచెం కొంచెం ఘాటుగా అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు కారకుడు కాకపోవచ్చు, నీ కారణం తెలియకపోవచ్చు, నువ్వు పూర్వజన్మల్లో చేసిన దుష్కర్మల ఫలితమే ఈరోజు నువ్వు 100 మంది పుత్రులను కోల్పోయావు, నీ పుత్ర శోకానికి కారణం నువ్వే. అవునన్నా కాదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్నో జన్మల క్రితం చేసుకున్నటువంటి పాపం ఏదో నిన్ను వెంటాడింది, ఆ కర్మ మాత్రమే నిన్ను ఈ రకమైనటువంటి పరిస్థితికి గురి చేసింది అంటాడు. కర్మ? నేను కర్మ చేశానా? పాపకర్మలా, దుష్కర్మలా? ఏంటి కృష్ణ మళ్ళీ ఏదో అంటే ఏదో డొంక తిరుగులో మాట్లాడుతూ అని చెప్పేసి మళ్ళా ధృతరాష్ట్రుడు పిలిచాడు. అవును చెప్తాను విను, నీకు వినే ఓపిక ఉంటే చెప్తాను విను. నువ్వు నీ ముందు ఇంతకు ముందు 50 జన్మలకు ముందు నువ్వు ఒక పెద్ద తప్పిదం చేసావు, ఒక దుష్కర్మ ఆచరించావు. నీకు తెలియదు అది, పూర్వజన్మలు నువ్వు పరిశీలించే శక్తి నీకు లేదు కాబట్టి నీకు తెలియదు. నువ్వు అంటే ఇంతకు ముందు 50 జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి, అంటే వేటగాడివి. పక్షులను కొట్టి చంపి వాటిని తిని బతికేవాడివి నువ్వు. నెంబర్ 1 కిరాతకుడు నువ్వు ధృతరాష్ట్ర. అప్పుడు నువ్వేం చేసావంటే ఒకసారి వేటకు వెళ్ళావు, నీకు చెప్తాను విను. నువ్వు 50 జన్మల క్రితం నువ్వు చేసినటువంటి ఒక దుష్కర్మ ఫలితమే ఈరోజు అనిపిస్తుంది. మళ్ళా నీకు అదే చెప్తాను విను. అప్పుడు నువ్వు కిరాతకుడివి, నీకు ఉచ్చం నీచం తెలియదు, నీ జన్మ అలాంటిది. ఆ సమయంలో నువ్వు అడవిలోకి వెళ్ళి నువ్వు పక్షులన్నీ వేటాడి చంపి నువ్వు ఏదో తినడం లేదా ఆ పక్షులు అమ్ముకుని బతకడం అలా చేసేవాడివి. ఒకరోజు అలాగే వెళ్తుంటే ఒక చెట్టు మీద ఒక గువ్వల జంట ఉంది, అవి హాయిగా కిలకిలమంటూ ఉన్నప్పుడు నీకు బాగా ఆకలేసింది. ఆ పక్షుల జంటను చూసిన వెంటనే వాడిని కొట్టి చంపి తినాలని అనుకున్నావు నువ్వు. వెంటనే నువ్వేం చేసావంటే ఆ పక్షుల జంటకి సంధిస్తూ ఒక బాణం కొట్టావు. అవి గమనించి అవి దూరంగా ఎగిరిపోయి, ఆ పక్షుల జంట ఎగిరిపోయింది. ఎగిరిపోయి ఆ చెట్టు చుట్టూ అలా తిరుగుతున్నాయి. నీలో నీ బాణం గురి తప్పిందనే కోపం, అలాగే నీకు వేస్తున్నటువంటి ఆకలి వల్ల నువ్వు తట్టుకోలేకపోయావు. వెంటనే చెట్టు మీద ఉన్నటువంటి గూట్లో ఉన్నటువంటి ఆ పక్షుల జంటల ఆ గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లని అనవసరంగా నువ్వు బాణంతో కలిపి ఆ గుడ్లు మొత్తం కింద పడేసావు. అందులో అచ్చంగా 100 గుడ్లున్నాయి. అవి పొదిగితే 100 పక్షుల పిల్లలు అయ్యేవి. అలా కాకుండా 100 నువ్వు కింద పడేసి ఆ గుడ్లన్నీ కూడా పోయింది. సో పుత్రశోకం 100 గుడ్లంటే 100 పక్షులుగా వచ్చేది. ఆ జంట యొక్క పుత్రశోకం, ఆ తండ్రి పక్షి తల్లి పక్షి యొక్క పుత్రశోకం నిన్ను వెంటాడింది. ఆ పాపం వల్లే ఈరోజు నీకు కరెక్ట్గా 100 మంది పిల్లలు పుట్టి ఇలా అకారణంగా కురుక్షేత్రంలో అర్ధాంతరపు చావు చచ్చారు. ఆ రోజు నువ్వు అవేం తప్పు చేయకుండా ఆ పక్షుల యొక్క ఆ గుడ్లను నువ్వు అకారణంగా నీకు తెలియని తనంతో నీ కోపంతో అలా కింద పడేసావు. కోపంతో చేసినా ఆనందంతో చేసినా నువ్వు తప్పే. ఆ కర్మ నిన్ను వెంటాడింది. అందువల్లే ఆ రోజు 100 గుడ్లను నువ్వు ఇలా నాశనం చేసిన కారణంగానే అప్పుడు కర్మ, ఆ దుష్కర్మ, ఆ పాపానికి సంబంధించిన కర్మ ఈ రోజు దాకా నిన్ను వెంటాడింది. ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసిన పనులకి మంచైనా చెడైనా కర్మలు మనం వెంటాడుతాయి. ఇప్పుడు మంచిగానే ఉన్నాం అనుకున్నా ఈ ఈ జన్మలో కర్మ కాకపోయినా ముందు జన్మలో తాలూకా పూర్వజన్మల కర్మలు కూడా మనకి వెంటాడుతుంటే ఆ కర్మలు మనం పట్టుకుని పీడించి వరకు వదిలిపెట్టవు. మనం ఎన్ని చేసినా, మనం ఏదో ఇది చేసినా అది చేసినా అనుకుంటాం, కానీ కర్మ ఎవరిని ఎంత గొప్పవాడిని వదిలిపెట్టదు. ఆ కర్మను తప్పించే బాధ్యత భగవదవతారమైన నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కర్మను ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అది ఏదైనా సరే, పాపకర్మైనా పుణ్యకరమైనా అనుభవించి తీరాల్సిందే అని చాలా కర్మ సిద్ధాంతాన్ని ఆ టైంలో ధృతరాష్ట్రుడికి గట్టిగానే చెప్పాడు మన శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, దానికి 50 జన్మలు కావాల్సి వచ్చిందా? 50 జన్మల క్రితం నేనేదో చేసినటువంటి పాపం, ఆ పాప కర్మ ఇప్పుడు నన్ను పెట్టి ఇప్పుడు నన్ను దీన్ని ఏమంటారు, ఈ పుత్ర శోకం కలిగించిందని చెప్తున్నావు. దానికి 50 సంవత్సరాలు కావాలా? మరుసటి జన్మలోనే ఆ పాపాన్ని అనిపించేటట్టుగా ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇంకో ప్రశ్న సంధించాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, 100 మంది పుత్రులు, గుర్తుపెట్టుకో, నువ్వు 100 గుడ్లు చంపావంటే 100 మంది పుత్రులు నీ చంపాలనేది ఇక్కడ కర్మ సిద్ధాంతం. ఆ 100 మంది పుత్రులు కావాలంటే, నీకు 100 మంది పుత్రులు కావాలంటే ఎంతో పుణ్యఫలం కావాలి, ఎంతో పుణ్యఫలం కావాలి. మామూలుగా పుణ్యఫలం ఉంటేనే పుత్రుడు పుడతాడు. అలా నీకు 100 మంది పుత్రులు పుట్టాలంటే నువ్వు ఎంత పుణ్యఫలం సంపాదించాలి? ఆ పుణ్యఫలం సంపాదించుకోవడానికే నీకు 50 జన్మలు పట్టింది. 100 మంది పుత్రులు పుట్టడానికి కావలసిన పుణ్యఫలం కోసమే నీకు ఈ 50 జన్మలు నువ్వు తీసుకోవాల్సి వచ్చింది. ఈ 50 జన్మల పుణ్యఫలం వల్లే ఈ జన్మలో, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ఈ జన్మలో 100 మంది కుమారులు నీకు కలిగారు.
ఆ పుణ్యఫలం వల్ల కలిగారు. కానీ ఈ పుణ్య ఫలం వల్ల 100 మంది పుట్టినా అప్పటి దుష్కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మటుకు అలా నిన్ను వెంటాడుతూ ఉండి 50 జన్మలు అయిపోయిన తర్వాత 51వ జన్మలో ఆ కర్మ నిన్ను వెంటాడింది, నీకు శిక్షించింది. ఆ కర్మ ఫలితమే ఈరోజు నువ్వు 100 మంది పుత్రులను కోల్పోయి నువ్వు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంది. పుత్ర శోకానికి కారణమైంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకో, నీ కథ ద్వారా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే స్థితిలో, గతిలో ఎందులో అయినా సరే య వాడు గత జన్మ ఫలాలు ఏవైతే ఉంటాయో మంచో చెడో వాళ్ళు అనుభవించక తప్పదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ జన్మలో మేము చాలా పూజలు చేసాం, నోములు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, మేము పుణ్యకార్యాలు తప్పితే ఇంకేమి చేయలేదు, అలాంటప్పుడు మాకెందుకు ఈ కష్టాలు బాధలు అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్కర్మల ఫలితం ఈ జన్మ కాదు. అవి పూర్తి అయ్యేంత వరకు, ఆ అకౌంట్ సెటిల్ అయ్యే వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు బాగా చేసినా కూడా, ఇక్కడ మంచి పనులు చేసినా కూడా అవి వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మల ఫలితం అనుభవించి తీరాలి. దీనికి ఎవరూ అతీతులు కారు. ఒకవేళ ఈ ఈ జన్మలో చేసిన పుణ్యఫలం ఉంటే ఈ పుణ్యఫలం, ఈ పుణ్యకర్మ తాలూకా ఫలం కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి తర్వాత జన్మల్లో వాళ్ళు అభివృద్ధి పథంలో వాళ్ళు వెళ్తారు. అది గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర అని చెప్పి ఈ కర్మ సిద్ధాంతాన్ని ధృతరాష్ట్రుడికి అర్థమయ్యేలా చెప్తాడు. తద్వారా ఈ కథ తెలుసుకున్న మనందరికి కూడా అర్థం చేసుకుంటే దీనిలో కర్మ సిద్ధాంతం ఏంటి, ఒకటే సింపుల్. మంచి పనులు ఇప్పుడు చేసినా కూడా ఎందుకు బాధలు వస్తాయంటే పూర్వజన్మలో పూర్వకర్మలు ఏవో తప్పు చేసి ఉంటాం కాబట్టి వాటి మనకు తెలియదు. కాబట్టి మనం ఈ కర్మని అప్పచెప్పేవారు, అది అకౌంట్ లోన్ లాంటిది, కట్టి తీరాలి అంతే. అలాగే ఇప్పటి నుంచి కూడా ఈ కర్మ సిద్ధాంతం గురించి కృష్ణ భగవానుడు చెప్పిన ఈ కథ ఉంది కాబట్టి ఈ జన్మలోనే నా పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ పుణ్యకర్మలు చేసుకుంటూ ఉంటే ఈ ఫలం వచ్చే జన్మల్లో జరిగి వచ్చే జన్మల్లో ఉత్తమ జన్మ లభించి ఇది జరుగుతుంది. ఇదంతా ఏంటి ఈ కర్మ సిద్ధాంతం, ఈ కర్మఫలాలు అనుభవించినటువంటి ఏది అంటే కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంట, అదంతా మానవ మాతృలకో ఇలాంటి జీవరాశులకో తెలిసే విషయం కాదు, ఇదంతా భగవదేచ్ఛ. అందుకే ఈ భగవంతుడిని నమ్మి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే ఆ పూర్వజన్మల తాలూకా దుష్కర్మల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగని పూర్తిగా పోయే అవకాశం లేదు. దుష్కర్మల యొక్క ప్రభావం కాస్తంత పలచనవుతుంది తప్పితే పూర్తిగా లేదు. కాబట్టి ఈ జన్మలో మంచి పనులు చేసుకుంటూ ఎవరిని నిందించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మంచి మంచి కర్మలు చేసుకుంటే, అలాగే భగవన్నామ స్మరణ చేసుకుని భగవంతుని శరణాగతి వేడితే ఖచ్చితంగా పూర్వజన్మలటువంటి దుష్కర్మలు ఏవైనా ఉంటే దాని ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అంత తప్పితే కర్మల ఫలితాన్ని మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలనే సత్యాన్ని ఆ రోజు ధృతరాష్ట్రుడికి భగవంతుడైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. కాబట్టి ఇప్పుడైనా సరే మానవ మాతృలు మేము చాలా పుణ్యాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం అనుకుని పుణ్యఫలం మనకు వచ్చేసింది, మనం చేసేవన్నీ మంచి కర్మలని వెర్రవేయడానికి ఛాన్స్ లేదు. మనకి ఏ క్షణమైన, ఎందుకంటే 50 జన్మల పూర్వం చేసినటువంటి దుష్కర్మే ధృతరాష్ట్రుడు లాంటి వాడిని వెంటాడింది. అంతటి చక్రవర్తిని, కౌరవ సామ్రాజ్య చక్రవర్తిని 100 మంది కొడుకుల్ని పొట్టన పెట్టుకుంది ఆ కర్మ. యుద్ధం పెట్టుకుందో లేదా గొడవలు పెట్టుకున్నా కాదు, కర్మే పెట్టుకుంది. దీనంతటికీ కారణం ఎవరో కాదు, ధృతరాష్ట్ర, నువ్వు తీసుకున్న కర్మే నిన్ను వెంటాడింది, నీ కర్మ ఫలం నిన్ను ఖచ్చితంగా అనుభవించేలా చేసింది అని చెప్పి ఎంతో అందంగా చెప్తాడు. దీన్ని బట్టి నమ్మినా నమ్మపోయినా కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, కర్మ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే కర్మలు సత్కర్మలు అవ్వాలని చెప్తే ఇప్పటికైనా దుష్కర్మలు అవ్వకూడదని ఇటువంటి గాథలు ఈ పురాణాల్లో మనకి పెద్దలు చెప్పారు. ఈ మహాభారతం నుండి కథ తెలుసుకుని మనం కూడా సాధ్యమైనంతవరకు అన్నీ మంచి కర్మలే చేద్దాం. ఒకవేళ మనకి తెలియదు కదా పూర్వజన్మ కర్మల్లో ఏం చేసాము ఏం చేయలేదు, ఆ ప్రభావం మన మీద ఏముందో తెలియదు. కాబట్టి దాని తీవ్రత మన మీద ఉండకుండా భగవంతుడిని శరణాగతి వేడి నిత్యం భగవంతుడిని ప్రార్థించుకుంటే ఆ పాపకర్మల యొక్క ప్రభావం కూడా చాలా వరకు మన మీద పడకుండా ఉంటుంది, తగ్గుతుంది. కర్మ మనం వెంటాడుతుంది, ఫలితం మనం అనుభవించాలి, కానీ దాని తీవ్రత తగ్గుతుంది మటుకు కృష్ణ భగవాన్ చెప్పాడు. అందుకే మంచి కర్మలు చేద్దాం, పుణ్యం సంపాదించుకుందాం. స్వస్తి.